హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి జనవరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఫిబ్రవరిలో ధరలు ఏ విధంగా ఉండబోయే అవకాశాలు అయితే ఉన్నాయి, అలాగే 2025లో 2025 రూపాయలను దాటి ధరలు వెళ్తాయా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు నేను మదనపల్లి మార్కెట్కి వచ్చి దగ్గర 4 నెలల పైనే అవుతుందండి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇన్కమ్ అయితే లేదు, జీరో ఇన్కమ్ అనమాట. సో యూట్యూబ్ ద్వారా ఏదో డబ్బులు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. కానీ వ్యూస్ చూసుకుంటే నా ఛానల్కి మీరు చాలా అంటే చాలా తక్కువ అండి. కేవలం 500 నుంచి 1000 లోపు మాత్రమే వస్తుంటాయి రోజు వీడియోకి. సో ఇలా 500 నుంచి 1000 లోపు వ్యూస్ వచ్చాయంటే దాని అర్థం కేవలం రోజుకి వీడియోకి 1 నుంచి 2 రూపాయలు కూడా రాదు. సో అయినా కూడా ఎందుకు నేను మార్కెట్ వీడియోలు చేస్తున్నాను అనేది నాకే అర్థం అవడం లేదండి. ఇంటి దగ్గర మగ్గం అయితే ఉందండి, మగ్గం నేర్చుకోవడానికి. అయినా కూడా ఎందుకో ఈ టమాటా మదనపల్లి మార్కెట్ మాయ చేసిందేమో అనిపిస్తుంది నన్ను. అంతలా అయితే నేను అయితే వీడియోస్ అయితే మీకైతే తీసి పెడుతూ ఉంటాను. రోజు పొద్దున్నే వచ్చి, అలాగే సాయంత్రం వచ్చి, అలాగే వేలంపాట ఆ టైంలో కూడా వచ్చి అయితే వీడియోలు అయితే మీకు తీసి పెడుతూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, ఇంకా 2025 ఇంకా రేట్లు అనేవి ఎలా ఉండొచ్చు అనే విషయం మనం ఒకసారి చూసుకుంటే, రేట్లు 2025 ఎలా పెరగచ్చు అంటే, మనము ఫిబ్రవరి నెలలోకి ఎంటర్ అవుతున్నాము. కొంతసేపు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఫిబ్రవరి నెల గురించి మాట్లాడుకుందాము. ఫిబ్రవరి నెల గురించి మాట్లాడాలంటే జనవరిలో రేట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, జనవరి నెలలో దాదాపు అన్ని రోజులు కూడా 500 లోపే అయితే ధరలు అయితే నడిచినాయండి, టాప్ రేట్లు. సో ఈ విధంగా చూసుకుంటే చాలా వరకు ఇప్పుడే ఒక 2-3 రోజుల ముందు నుంచి 500 అట్లా నడుస్తున్నాయి దగ్గర. అంతకుముందు అంతా కూడా కేవలం 300 లోపే అయితే నడిచింది. సో జనవరి నెల అంతా కూడా అలాగే గడిచిపోయిందండి. 500ను టచ్ అయితే అవ్వలేదు. గత 2-3 రోజులుగానే 500 అయితే టచ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే జనవరి నెల అయితే గడిచిపోయిందండి. ఇంకా ఫిబ్రవరి నెల గురించి మాట్లాడదలుచుకుంటే, ఫిబ్రవరిలో కూడా ఒక 500, 600, 700 టచ్ అయితే కూడా పెద్ద రేటే అని చెప్పాలండి. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో కాయ అనేది ఎక్కువగానే ఉంది, ఇంకా తగ్గలేదండి చాలా వరకు మనకి. సో అందువల్ల ఇక్కడ ఒకవేళ రేటు ఒక్కరోజు పెరిగినా కూడా వెంటనే మళ్ళీ దిగుమతి అనేది భారీగా దిగిపోతుంది పక్క రాష్ట్రాల నుంచి. సో అందుకనేసి ధరలు అనేవి కొంచెం ఇదే విధంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఫిబ్రవరి నెలలో కూడా. చూడాలి మరి ఏం రేట్లు పోతాయో ఏమో. ఓకే, ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా మనము 2025లో 2025 రూపాయలు టచ్ అవుతుందా, దాటి వెళ్తుందా అనే విషయం గురించి మాట్లాడదలుచుకుంటే, ఫిబ్రవరిలో అయితే కన్ఫామ్గా అయితే రాదు. మార్చిలో కూడా డౌటే అండి. ఏప్రిల్, మే ఈ నెలల్లో ఏమన్నా కొంచెం సగానికి సగం పెరిగితే పెరగచ్చండి. ఏప్రిల్, మే ఈ నెలల్లో, ఆ నెలల్లో కనుక రైజ్ అయింది అంటే కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
చూడాలి మరి ఎంత పెరుగుతుందో ఏమి ఎట్లా అనేసి. బయట రాష్ట్రాల్లో కాయ అయితే ఇంకా తగ్గలేదండి, చాలా వరకు అయితే ఇంకా కాయ అయితే దిగుతూనే ఉంది బయట రాష్ట్రాల్లో. సో దానివల్ల ఇక్కడ రేట్లు అనేవి చాలా తక్కువగా అయితే నడుస్తున్నాయి. ఇక్కడ కూడా మదనపల్లికి సంబంధించి దిగుమతులు అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే నడుస్తున్నాయండి. రోజు రోజుకి గత వారం రోజులుగా చూసుకుంటే దిగుమతులు అనేవి చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. ఇక్కడ కూడా దిగుమతులు తగ్గుతున్నాయి, అలాగే ధరలు కూడా ఏం పెద్దగా పెరగలేదండి. గత నెలలో చూసుకుంటే 300 లోపే ఉన్నింది, ఇప్పటికి అది 400 పైన దాటి అయితే నడుస్తుంది యావరేజ్గా మదనపల్లి మార్కెట్లో. ఓకే, ఇంకా నేనైతే ఈ ఇన్కమ్ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెట్టేసి మీకైతే వీడియోస్ని అయితే రోజు అందివ్వడం జరుగుతుందండి. పొద్దున్నే పూట అయితేనేమి, సాయంత్రం పూట అయితేనేమి, అలాగే వేలం పాటల వీడియోలు అయితేనేమి. ఈ కష్టాన్ని మీరంతా గుర్తించాలండి, లేకపోతే వీడియోస్ చేయడం కష్టమైపోతుంది. నాకైతే మగ్గం ఉందండి నేర్చుకోవడానికి. మగ్గం ఉండి కూడా నేను ఎందుకో ఈ వీడియోస్ పిచ్చి పట్టుకుందేమో నాకు, టమాటా మార్కెట్ వీడియోస్ పిచ్చి. సో దానివల్ల ఇన్కమ్ లేకపోయినా కూడా ఎందుకో ఈ వీడియోస్ పిచ్చి బాగా పట్టుకున్నట్టుంది నాకు. వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను. బండ్లో పొద్దున్నే ఒకసారి, వేలంపాట సమయంలో ఒకసారి, మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి పెట్రోల్ ఖర్చులు కూడా రాదండి, అయినా కూడా పట్టించుకోకుండా వీడియోస్ చేసి పెడుతున్నాను. డైరెక్ట్ వీడియో ద్వారా చూపించి అయితే మరీ సమాచారం ఇస్తున్నాను. మదనపల్లికి సంబంధించి మొలకల చెరువు వీడియో అయితే ఒకటి పెడుతున్నానండి. అదైతే నేను అక్కడికి వెళ్ళను, కాకపోతే అక్కడి నుంచి కొంతమంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తూ ఉంటారు కాబట్టి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుని మీకైతే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని అయితే ఆ వీడియోస్లో కూడా అందివ్వడం జరుగుతుందండి. సో మీరంతా గుర్తించాలండి. ఇలాంటి వ్యూస్ కనుక వస్తే మన ఛానల్ చాలా రోజులు రన్ అయ్యే అవకాశాలు ఉండవండి. సో ఇదంతా మీరు కొంచెం గుర్తుంచుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. చూడాలండి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, ఏమి ఎట్లా అనేసి. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్ కొట్టేసేయండి. మన ఛానల్కి అయితే మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చూపిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. దగ్గర ఇప్పుడు మనకు 4000 మంది పైన అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. సబ్స్క్రైబర్స్తో మనకు అమౌంట్లు ఏం రావండి. లైవ్ వీడియోస్ ద్వారా కానీ, అలాగే మన ఛానల్ చూస్తున్నప్పుడు థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేసి, వాటి ద్వారా కూడా మీరు అమౌంట్ అయితే పంపించవచ్చు. అలాగే జాయిన్ బటన్ కూడా ఉందండి మన ఛానల్కి. జాయిన్ అయ్యి కూడా మీరు నాకు అమౌంట్ పంపించాలి అనుకుంటే కనుక, సపోర్ట్ అందివ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ బటన్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, మరిన్ని వీడియోస్ని మీరు మన ఛానల్లో అయితే చూడొచ్చండి. సో ఇదైతే మీరు మిస్ చేసుకోవద్దండి. చూడాలి మరి ఎంతమంది సపోర్ట్ అందిస్తారో. పొద్దున్నే వీడియోకి అయితే లైక్స్ అయితే గట్టిగానే కొట్టారు, కానీ వ్యూస్ మాత్రం 1000 కూడా దాటలేదండి. మనకి టమాటా మార్కెట్ వీడియోస్ వ్యూస్ అనేవి చాలా తక్కువ వెళ్తున్నాయి. చూడాలి మరి ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో ఏమి ఎట్లా అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.